సార్ వైఎన్ఆర్ గారు నమస్తే. మీకు ప్యానెల్ లో ఉన్న అందరికీ అట్లానే ఈహా టీవీ ప్రేక్షకులందరూ నమస్కారం. నమస్తే అండి. ఇప్పుడు రాసినాడు పోయాడు, ఇప్పుడు మా మీద పడి ఎడుతున్నారు. నాకు అర్థం కాలేదు. పొద్దున్నే పేపర్ లో రాసినాలు పోయింది, మధ్యాహ్నం లేఖ రాసినాలు పోయింది, ఆఖరి వైఎస్ఆర్సీపీ రాయించింది అన్నారు. అంటే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణతో కూడా మేము రాపించామని చెప్పాల. దీపక్ రెడ్డి అన్న అంతవరకు అయితే సంతోషం. ఎందుకంటే ఆంధ్రజ్యోతిలో ఇన్ని సీట్లు ఇస్తున్నాం, ఇంతే అడిగాడు అని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళు రాయించారని చెప్తే ఇంకా బాగుండేది, బ్రహ్మాండంగా రక్తి కట్టేది కదా. హర్రామ జోగయ్యకి మాకు ఏం సంబంధం? ఆయన లేఖ రాస్తే చెప్పండి, మీకేం పని పాట లేదా? నేను చంద్రబాబు నాయుడు 10 ఇస్తే 10 తీసుకుంటా, 5 ఇస్తే 5 తీసుకుంటా, నువ్వు ఎవడో అసలు నాకు లేఖ రాయటానికి ఆయన అడగమనండి, మమ్మల్ని ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు? మేము రాపిచ్చామంటారు ఏంది? ఇంతకీ ఇప్పుడు ఆ సీట్లు ఆయన అడిగింది కరెక్టా కాదా అని వాళ్ళు ఖండించలా. అంటే క్లియర్ గా ఏంటి ఆ పత్రికలో వచ్చిందంటే దానికి అర్థం ఏంటి? డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడుకి ఫోన్ చేసి అడిగేటటువంటి చనువు ఉంది. రెండోది సీట్లు డిసైడ్ చేసే దాంట్లో కూడా కీలక పాత్ర ఆ పత్రిక అధిపతి వ్యవహరిస్తాడనేది అంతకు ముందు సందర్భాల్లో కూడా మనం చూసాం. అంటే దానికి అర్థం వాళ్ళు అడిగిందే 32 అని కదా, దాంట్లో 20 అయితే ఫైనల్ అయిన, ఇంకో 5 వేస్తామని అంటున్నారు. 5 తీసుకుంటారా లేదా 5 కూడా లేదా 20కే ఇస్తాం, అంతకంటే ఇవ్వంటే ఎన్ని ఇచ్చినా ఎన్ని ఇవ్వకపోయినా అసలు ఆ 20 కాదు సార్, అసలు ఏమీ లేదు. ఈసారికి అన్కండిషనల్ గా మద్దతు ఇవ్వండి పవన్ కళ్యాణ్ ఇస్తాడు. ఆయన చెప్తున్నారు అక్కడ క్లియర్ గా ఉంది పవన్ కళ్యాణ్ గారికి. నేను జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోవడం అనేది లక్ష్యం, దానికోసం అన్ని త్యాగాలు చేయడానికి రెడీగా ఉండాలి, మనం దానికోసం పనిచేద్దామని ఆయన చెప్తున్నారు. ఈ భారతదేశ చరిత్రలో ఎవడన్నా రాజకీయ పార్టీ పెట్టి దేనికి చేస్తారు? నేను ఒక ఎమ్మెల్యే అవ్వాలి, లేదా 10 మందిని అసెంబ్లీ తీసుకెళ్లాలి, లేదంటే ఒక అపోజిషన్ లీడర్ అన్న అయ్యి మళ్ళీ 10 ఏళ్ల తర్వాత అధికారంలో రావడానికి పార్టీ పెడతాడు ఎవరైనా. నాకు తెలిసి ఎవరైనా పార్టీ ఎందుకు పెడతారు అనుకుంటున్నా, నాకున్న జ్ఞానాన్ని బట్టి చెబుతున్నా, నాకున్న నాలెడ్జ్ ని బట్టి. బట్ ఫస్ట్ టైం ఇన్ ఇండియన్ హిస్టరీ ఒక పార్టీని ఎందుకు పెట్టారంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకూడదు, అందుకని పార్టీ పెట్టారు. ఆయన వచ్చాడు, ఆయన అలా అయినా దించాలి, అందుకని ఆ పార్టీ పనిచేస్తుందండి. ఎందుకు ఇంకా అదేదో విలీనం చేసుకోవచ్చుగా. లాయర్ రజనీ గారు లాంటి వాళ్ళందరినీ తిప్పుకొని ఎందుకు వాళ్ళ జీవితాలు నాశనం చేయటం? సో ఒకటైతే నేను స్పష్టంగా చెప్తున్నా, ఇప్పుడు వాళ్ళు పోయినసారి 136 సీట్లు పోటీ చేశారు సార్ జనసేన. 120 చోట్ల డిపాజిట్ రాలా, 16 చోట్ల డిపాజిట్ వచ్చింది. అంటే వాళ్ళ రేంజ్ అదే అనేది చంద్రబాబు నాయుడుకి చంద్రబాబు నాయుడుకి సంబంధించిన మీడియాకి తెలియదా? పవన్ కళ్యాణ్ రేంజ్ 10-15 సీట్లోనే డిపాజిట్లు వచ్చినాయి అంటే అతని రేంజ్ అదే కదా. అప్పుడు ఎన్ని పార్టీలు కలిపి పోటీ చేసినాయి? సిపిఐ, సిపిఎం, బిఎస్పి, జనసేన 4 పార్టీలు కలిపి పోటీ చేస్తే ఆయనకు 16 చోట్ల డిపాజిట్ వచ్చింది. 136 చోట్ల పోటీ చేస్తే 120 చోట్ల డిపాజిట్లు లేవు. అంటే వాళ్ళ రేంజ్ అంతే, అంతకుమించి లేదనేది వాళ్ళకి తెలియదా? అందుకంటే ఎందుకు ఇస్తాడు చంద్రబాబు నాయుడు గారు? ఇంకొకటి ఏంటి, ఇప్పుడు వాళ్ళకి ఇచ్చి ఒకవేళ నిజంగా మీరు అన్నట్టు 25, 26 ఇచ్చిన 15 మంది మినిమం టీడీపీ వాళ్ళు అక్కడికి వెళ్ళి పోటీ చేస్తారు సార్. ఎందుకంటే ఆల్రెడీ కొంతమంది కల్పించాడు వెళ్ళి. మాగంటి బాబు ఏలూరు అడుగుతున్నారంట జనసేన, మాగంటి బాబుని అసెంబ్లీకి పంపిద్దామని మాగంటి బాబుని వెళ్ళి కలిసి రమ్మన్నాడు. రెండోది జలీల్ ఖాన్ విజయవాడ వెస్ట్, అక్కడ పోతిన మహేష్ అడుగుతున్నాడు జనసేన నుంచి. జలీల్ ఖాన్ అంటున్నాడు కదా, ఆల్రెడీ జలీల్ ఖాన్ వెళ్ళి పవన్ కళ్యాణ్ కలిసి రమ్మన్నారు, కలిశారు. సో ఇక ఎందుకు దీనికి 2 పార్టీలు? మళ్ళీ మీరు ఓ బాక్స్ లో దీపక్ రెడ్డి అన్న కూర్చోబెట్టి, ఓ బాక్స్ లో సిస్టర్ రజనీని కూర్చోబెట్టి, మళ్ళీ ఇద్దరు వేరు వేరుగా మళ్ళీ మేము డిబేట్ చేయటం టైం వేస్ట్ మ్యాటర్ కాక. ఇద్దరు ఒకటే కదా. లేదా పుల్లారావు లాంటి అన్నాలని ఇంకొకరిని పిలిస్తే అన్న ఇంకో విశ్లేషణ చేస్తారు కదా. 2 ఒకటే అయినప్పుడు 2 ఒకే దానికి వీళ్ళు దీపక్ రెడ్డి వాళ్ళిద్దరి మధ్య మీరు గొడవలు పెట్టాలని చూస్తున్నారు అనే వార్తలు ఉన్నాయి కాబట్టి ఆ క్లారిటీ వాళ్ళిద్దరితో ఇప్పిద్దామని ఇద్దరిని కూర్చోబెట్టారు టీడీపీ జనసేన. ఏమిస్తారు సార్ అసలు వాళ్ళకి లేని బాధ. వీళ్ళు ఏం చెబుతారు? దీపక్ రెడ్డి అని ఏం చెబుతాడు, రజనమ్మ ఏం చెప్పింది? రజనమ్మ ఏమంటది? పవన్ కళ్యాణ్ గారు మా కోసం, మా భవిష్యత్తు కోసం, మా రాష్ట్ర భవిష్యత్తు కోసం, అసలు భావితరాల భవిష్యత్తు కోసం అని మొత్తం సినిమా హీరోలు చెప్పిన డైలాగ్ కంటే ఎక్కువ చెప్తుంది అక్క. చెప్పి ఏమంటది? ఆ భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర బాగు కోసం మా పవన్ కళ్యాణ్ త్యాగాలకు సిద్ధం, ఆయన త్యాగాలకు సిద్ధపడ్డాడు కాబట్టి మేము త్యాగాల రాజుకి కోసం మేము సిద్ధమని ఆయన చెప్తున్నారు. ఏంది రోజు మాకు ఇది సోప కాకపోతే సార్ ఒక రాజకీయ పార్టీ అసలు మీ సిద్ధాంతం ఏంది? ఎందుకు పార్టీ పెట్టారు? అసలు మీరు మొన్నే కదా చంద్రబాబు నాయుడు గారిని నిండా అవినీతి పరుడు, వాళ్ళ మంత్రివర్గం మొత్తం దోచుకుంది, ఈ లోకేష్ అనే అతను పెద్ద అవినీతి పరుడు అని ఇదే పవన్ కళ్యాణ్ నోటితో 10 సార్లు మాట్లాడారు. అబ్బోయ్ పవన్ కళ్యాణ్ నలిపే దగ్గర నుంచి తన చరిత్ర మొత్తం అదే. జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఇద్దరు ఏకవుతున్నాం అంటే జనాలు చూసేవాళ్ళు పిచ్చేవాళ్ళ. అరే మీ టార్గెట్ ఏందో తెలియదా? ఒకటి అసలు స్పష్టం, ఒక రాజకీయ పార్టీ ఎందుకు పొత్తు పెట్టుకుంటది? ఎందుకు? సో మీ ప్రమేయం లేదు, జోగయ్య గారి వెనక మీరు లేరు, పెట్టుకోవాలనుకున్నారు. జోగయ్య గారి వెనక మీరు లేరు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చేత కూడా మేమే రాపించాం సార్. దాన్ని వాళ్ళు ఖండించట్లేదు రైట్.
రైట్, ఓకే, ఒక్క నిమిషం. హరిరామ జోగి ఒకసారి అడగచ్చు కదా జనసేన నుంచి ఒక లెటర్ ప్యాడ్ కదా, బాబు జోగయ్య గారు మా ఇద్దరి మధ్య చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్ కున్న సాన్నిహిత్యాన్ని మీరు ఈ వయసులో దెబ్బతీయొద్దు, మీరు ఇంకా రిటైర్ అయిపోయింది, రాజకీయాలకు మీకు ఏం సంబంధం, ఊరికి పద్దాకులు లేకలేదని చెప్పి ఒకటి రాసేస్తే సింపుల్ గా అయిపోయింది కదా, మీరు డిబేట్ బెటర్, వాళ్ళు మమ్మల్ని మళ్ళీ అనే మాట కూడా ఉండదు కదా. ఇది కాకుండా మేము ఇష్టం అండి, మేము జగన్మోహన్ రెడ్డి గారిని దించడం కోసం పని, మీరెవరు దించడానికి? సరే, రాజకీయ పార్టీలకు ఒక్కో రాజకీయ పార్టీకి ఒక్కో స్టాండ్ ఉంటుంది. ఆ రాజకీయ పార్టీకి మీరు అలా చేయటం ఏంటి అని అడిగే పరిస్థితి మనకు ఉండదు. ఎవరి స్టాండ్ వాళ్ళకు ఉంటుంది. తగ్గే దగ్గర తగ్గుతారు, పెరిగే దగ్గర పెరుగుతారు. పవన్ కళ్యాణ్ అన్న మాకు ఓటేసి గెలిపించాడా, లేదా చంద్రబాబు నాయుడు అన్న మాకు మద్దతు ఇచ్చి గెలిపించాడా? వీళ్ళెవరు మమ్మల్ని దించుతానని? మా రాజకీయ పార్టీ ప్రయోజనాల కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు ముఖ్యం. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఆ ప్రయోజనాలు కాపాడబడవు, కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఉండకూడదు అనేది జనసేన చెప్తున్నమాట. రైట్ సార్, ఒక్క నిమిషం. పుల్లారావు గారు నమస్తే సార్. ఒక్క నిమిషం పుల్లారావు ఒక్క సెకండ్ ప్లీజ్ క్లోజ్ చేస్తా. ఇప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారిని ఇదే పవన్ కళ్యాణ్ ఏమన్నాడు, 2014లో నీకు బాగా అనుభవం ఉందని నిన్ను అంతలం ఎక్కించా, నా వల్లే నువ్వు అధికారంలోకి వచ్చావు, నువ్వు మొత్తం దోచేసుకున్నావు 5 ఏళ్ళు, నీ మంత్రివర్గం మొత్తం దోచేసుకుంది అని చెప్పి ఆయన వద్దని ఇదే పవన్ కళ్యాణ్ అన్నాడు కదా.